అని చెప్పి ఏదో సాక్షి డీబీటీ ద్వారా వాళ్ళకి ఇచ్చింది ఇచ్చింది కదండి. అది ఏమేమి ఇచ్చారో చెప్పండి ఒకసారి, చెప్పండి ఏమేమి ఇచ్చారో చెప్పండి, దాని మీద డిబేట్ పెడదాం. ఊరికే ప్రతి ఓడు సంక్షేమం సంక్షేమం అంటాడు. ఈ పనికిమాలుడు తెచ్చింది సంక్షేమం కాదు. ఏమి ఇచ్చారు చెప్పండి. ఒక అమ్మఒడి అన్నది కాకుండా ఇంకో 4 పేర్లు చెప్పండి. పింఛన్లు ఇచ్చాడు అందరికి. పింఛన్లు మేము ఇవ్వలేదా గతంలో? అసలు 3000 చేసింది ఎవరు? అవును, నవరత్న పథకాలు 2000 చేసింది ఎవరు? బాబు గారే. అవును, దాన్ని 4000 చేస్తానని అన్నారు. 4000 తర్వాత 3000 చేసింది ఆయనే అనౌన్స్ చేశారు. ఇతను కంటిన్యూ చేశాడు దాన్ని. మళ్ళీ ఫస్ట్ 2000 చేసింది ఆయనే. అవును, అది గ్రాడ్యువల్గా అప్పుడు 3000 చేస్తా అన్నారు. ఇతను వచ్చి 250 పెంచుతా అన్నారు. ఇప్పుడు 3000కి వచ్చాడు. 4000 చేశాడు రేపటి నుంచి, ఏప్రిల్ నుంచి, మే, జూన్ దాని నుంచి కూడా మేము ఆ డబ్బులు కూడా ఇస్తానని చెప్పాను. పెన్షన్ ఇవ్వడం అనేది 50 రూపాయలని 200 చేసింది. 200 నుంచి 1000 రూపాయలు చేసింది. 1000 తర్వాత 2000 చేసింది. చంద్రబాబు నాయుడు గారు హయామే. అదే ఇతనేదో పెద్ద పింఛన్ ఇవ్వడం అనేది అసలు ఆ సిస్టమే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అన్నట్టు మాట్లాడతారండి. పెన్షన్ ఇచ్చిన వ్యవహారం కాదు, వాళ్ళ చేతికి అందజేయటం అనేది భారతదేశంలోనే ఫస్ట్ టైం చెప్పి వాళ్ళు వాలంటీర్ల ద్వారా ఇవ్వగలిగాం, అది మేమే సాధించామని చెప్పుకున్నారు కదా. చెప్పుకున్నారు. ఏముంది అందులో? కరెక్ట్ సిస్టమ్ని పాడు చేశారు. ఇప్పుడు కరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చేసి ఉంటే ముందు నుంచి ఇప్పుడు డీబీటీ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందండి. అవును, కొన్ని లక్షల కోట్లు వెళ్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా వాలంటీర్ని పెట్టి క్యాష్ పెట్టి ఇచ్చారు. వాళ్ళ అకౌంట్లో ఇచ్చారు. ఏముంది జరగట్లేదు? జరుగుతుంది. నువ్వు చేసిన పనికిమాలిన అలవాటు ఇది. పనికిమాలినాడు వచ్చి పనికిమాలిన అలవాటు చేశాడు. దేశం మొత్తం అకౌంట్లోకి వెళ్తా ఉంటే ఈడొచ్చి పనికిమాలినాడు, నేనేమో నీ ఇంటికి తీసుకొచ్చిస్తా, వాలంటీర్ తీసుకొచ్చిస్తాడు అని ఆడితో పార్టీ పనులు చేయించుకుంటాను ఈయన పెట్టి వీడితోటి ఇంకొక పని చేస్తున్నాను తప్ప అకౌంట్లో వేస్తే ఏమైంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. బోత్ కాన్ బి సెపరేటెడ్. అవును, 2014 నుంచి 19 వరకు అభివృద్ధి ఏం చూపించారని ఇప్పుడు మళ్ళీ ఆయన ఎన్నుకోవాలన్న ఆలోచన తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన అభివృద్ధి చూపెట్టారు. ఇతను సంక్షేమాన్ని ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధిని బ్రహ్మాండంగా చేస్తూ సంక్షేమానికి పెద్ద పేట వేస్తారన్నారు. ఆయన ఎంతసేపు అభివృద్ధి, పోలవరం మీద ఫోకస్, అమరావతి మీద ఫోకస్ తప్ప పబ్లిసిటీ మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయలే. ఈ కుర్రోడేమో అసలు చేయకపోయినా అసలు మొత్తం ఎంతో చేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసి దానికి టైటిల్స్ ఇచ్చి ఒక ప్రమోషనల్ స్కీమ్ లాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్లు అప్పుడు బాబు గారు చేయలే. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు కర్మయోగిలా. మరి అలా పని చేసుకుంటూ వెళ్తే పోలవరం పూర్తయి ఉండాలి, మరి పోలవరం పూర్తయి ఉండాలి కదా. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఆయన 72% ఆయన హయాంలో కంప్లీట్ అయింది. 3 సంవత్సరాల్లో ఫుల్గా కాంట్రాక్టులు అందరినీ మార్చి డైరెక్ట్గా ఇచ్చి 3 సంవత్సరాల్లో ఆయన 72 నుంచి 75% వరకు కంప్లీట్ చేశారు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి 2% చేశాడు. మరి అంత కంప్లీట్ చేసినప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు? అదేనండి, ఈయన అంతకంటే గొప్పగా చేస్తానని చెప్పాడు. ఇక డొల్రా బాబు సొల్లు అని చెప్పి తెలుసుకున్నారు, మోసపోయారు. ఇప్పుడు కొంతమంది పెళ్లిళ్ళు చేస్తారండి, మొగుడు 2వ రోజు వదిలేసి పారిపోతాడు. ఎలా పెళ్లి చేశామంటే నమ్మకంతో చేశారు, అంతే. ఫెయిల్ అయింది, ఈ నమ్ముకున్నారు, పోయారు. కాదు ఇది 5 ఏళ్ళ కాంట్రాక్టు, ఈ వదలలో 5 ఏళ్ళ ద్వారా వదిలించుకున్నారు, అంతే. ఎన్నికల వ్యవహారంకి వస్తే కనుక మహిళా శాతం, ఓటు శాతం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మహిళా ఓటు పర్సంటేజ్ పెరగడం అనేది తెలుగుదేశం పార్టీకి బాగా లాభిస్తుంది, అంటే కూటమికి బాగా లాభించిందని మాట్లాడుతున్నారు. దీంట్లో వాస్తవం ఎంత, అసలు నిజం ఏంటి ఇక్కడ?
అంటే నాకు ఉన్న అంచనా ప్రకారం మహిళల్లో మెజారిటీ తెలుగుదేశానికే వేశారు. సంక్షేమ పథకాల్లో ఎక్కువగా లబ్ధి పొందింది మహిళలే. సరే ఊరికేనే ప్రతి ఓడు సంక్షేమం